హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఇందిరమ్మ ఇళ్ల గురించి అయితే కొంచెం ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అది మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైతే. ఇక చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం కేటాయించిన 2 పడక గదులను ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా L2 జాబితాలోని వారికి ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణాల సర్వేతో ఈ సర్వేను సరిపోల్చుకోనని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1, L2, L3గా విభజించింది. L1లో సొంత స్థలం ఉన్నవారు 21.93 లక్షల మందిని చేర్చారు. వీరందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా 5 లక్షల చొప్పున అందించనుంది. L2లో సొంత స్థలం లేనివారు 19.96 లక్షల మంది ఉన్నారు. వీరికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి కావాల్సిన 5 లక్షల చొప్పున ఇవ్వనున్నది. అయితే వీరిలో కొందరికి మిగిలిపోయిన 2 పడకల గదిని ఇళ్లను కేటాయించాలని భావిస్తుంది. L3లో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారిని గురించి అయితే చెప్తున్నాను అనమాట. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 2.36 లక్షల 2 పడక గదుల ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 1.58 లక్షల ఇళ్లను పూర్తి చేసింది. వీటిలోనూ 1.36 లక్షలనే పంపిణీ చేసింది. మిగతావి అలాగే ఉన్నాయి. మరికొన్ని వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి గుత్తేదారులు అంటే ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళనైతే హౌసింగ్ బోర్డు సంప్రదింపులు జరుపుతుంది. చాలా మంది గుత్తేదారులు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు. వారు మళ్ళీ ముందుకొస్తే ఇసుకతో పాటు ఇతర రాయితీలు ఇచ్చి నిర్మాణానికి పూర్తి చేయించాలని భావిస్తుంది. L2లో పెద్ద ఎత్తున దరఖాస్తులను ఉండడంతో ఈ ఇళ్లను కేటాయిస్తే కొంతమంది ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తుంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిపోయిన పూర్తి అయిన ఇళ్ల సమాచారాన్ని సేకరించింది. అక్కడక్కడ 2 పడక గదుల ఇళ్లను లబ్ధిదారుల పేర్లను ప్రకటించినా వారి కేటాయింపు చేయలేదు. ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారి అర్హులైతే వారికి కేటాయించి మిగతా ఇళ్లను L2 జాబితాలోని వారికి ఇవ్వనుంది. స్థలం రూపాయలు 5 లక్షలు తీసుకోవడం కంటే నిర్మాణం పూర్తయిన ఇంటిని వెంటనే దక్కించుకోవడమే మేలని భావిస్తున్నారు. దరఖాస్తుదారులు వాటిని తమకే కేటాయించాలని రాజకీయ నేతలపై ఒత్తిడి తెలుపుతున్నారు. ప్రభుత్వం మాత్రం గ్రామాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారమే లబ్ధిదారులు ప్రకటిస్తామని అంటుంది. ఇదన్నమాట ఫ్రెండ్స్, మనకి ఇది L2 వాళ్ళకైతే ఈ డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయించనుంది. ఎవరైతే ఈ పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరికైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టా అయితే ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఏదైతే మిగతా ఉంటాయో వాళ్ళ అయితే ఈ ఇందిరమ్మకి సంబంధించిన L2 నెంబర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి అయిపోయిన తర్వాత అయితే వాళ్ళకి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇచ్చి కట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.